ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. జూలై 14. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే, తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకునివాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. 21వ శిఖరము. ఇక్కడ మరి ఒక పర్వత శిఖరం ఉన్నది. యెషయా ప్రవక్త ద్వారా ప్రభు మన జీవిత కాలమంతయు తానే మనలను ఎత్తుకొని మోయుదునని బలముగా నొక్కి చెప్పుచున్నాడు. మానవ మాతృలముగా మనము భయములతో నిండి ఉన్నాము. అనేక సంవత్సరముల నుండి దేవుని మంచితనమును సమృద్ధిగా అనుభవించినను, అనేక సమయములలో ఆయన మన పక్షమున బలముగా పనిచేయుట చూచినను, మన ప్రార్థనలకు జవాబులు పొందినను, ఇంకను అనేక భయములతో నిండి దీని విషయమేమి, దాని విషయమేమి, రేపెట్లు, లేక వచ్చే నెల ఎట్లు, లేక వచ్చే సంవత్సరం సంగతేమి అని కలవరపడుచున్నాము. మన మనస్సులు భయముతోనూ చింతతోనూ నిండి ఉన్నందున భవిష్యత్తును గూర్చియు, మన ఆరోగ్యమును గూర్చియు, వృద్ధాప్యమును గూర్చియు, పిల్లలను గూర్చియు, లేక అల్పమైన మరి దేని గూర్చియో చింతించుచున్నాము. అయితే ప్రతి విధమైన చింతను, వేదనను తొలగించుటకు ఈ ఒక్క వచనము చాలును. ఇవి మనుష్యుని మాటలు కావు గాని సజీవుడైన ప్రేమగల దేవుని మాటలై ఉన్నవి. ఆయన తన సొత్తుగా మార్చబడిన వారితో ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకుని వాడను నేనే అని చెప్పుచున్నాడు. మరి ఒక రీతిగా చెప్పవలెనన్నచో, నీ మరణ పర్యంతము నీ బాధ్యతను నేనే వహించుదును అని అర్థము. 7 బాధల నుండి ఆయన మనలను విడిపించేదనని చెప్పుచున్నాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. లేఖనములలో 7 అను సంఖ్య పరిపూర్ణతను సూచించుచున్నది. దాని భావమేమనగా, మన పరీక్షలు, శ్రమలు, వేదనలు, కష్టములు ఎటువంటివైనను వాటన్నింటి నుండి ఆయన మనలను విడిపించును. దేవుని ప్రజలు తాము ఆహారం భుజించక మునుపు దాని విషయమై దేవునికి వందనములు చెల్లించినప్పుడు అది ఎంత చౌకరకపు భోజనమైనను బహు రుచికరముగా మారినట్లు కనుగొందురు. ప్రభువైన యేసుక్రీస్తు జన సమూహములను పోషించినప్పుడు విలువగల రుచికరమైన భోజనమును వడ్డించలేదు గాని యవల రొట్టెలను మాత్రమే వాడెను. ఇది పేదవారి ఆహారము. యేసుక్రీస్తు ప్రభు యవల రొట్టెలను తీసుకొని దానిని విస్తరింపజేసి ఆశీర్వదించినప్పుడు అది ఎంతో రుచిగలదిగా మారెను. ఇది సత్యమని మా అనుభవములో కనుగొంటిమి. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.